హాయ్ అండి. నేను మీ కపిల. పప్పు తిని బోర్ అనిపిస్తుందా? పప్పు తింటే రోజు పప్పేనా అనిపిస్తుంది కదండి. అందుకని కొంచెం డిఫరెంట్గా పప్పు పులుసు అండి ఇది. పప్పు పులుసు కూడా చాలా కమ్మగా ఉంటుందండి అసలు. ఇది రైస్లో కానీ మామూలుగా సూప్ లాగా కూడా దీన్ని తాగొచ్చు అనమాట. ఈ పప్పు పులుసుకి ముందుగా నేను ఒక 150 గ్రామ్స్ కందిపప్పు అండి, అదే చిన్న గ్లాస్తో గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నాను. దాన్ని బాగా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పప్పులాగా ఉడికిచ్చేసుకుంటున్నాను. పప్పు మెత్తగా చేసుకున్నాను, అది పక్కకు పెట్టుకుంటున్నానండి. దానికోసం ఇప్పుడు పులుసు కోసం చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఇంతేనండి దీనికి కావాల్సింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసాను. నేను శనగ నూనె వాడతానని చెప్పాను కదండి, అదే మిల్లు నుంచి తెప్పించాను, గానుగ నూనె అనమాట. నూనె చాలా టేస్ట్ అనిపిస్తుందండి శనగ నూనె. దానికోసం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నానండి తాలింపులో వేయటానికి. నూనె వేడెక్కింది. ఇప్పుడు కొంచెం మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ఆవాలు, వేసానండి. ఒక 2 ఎండుమిర్చి, బాగా వేగాలండి. వేగాక కొంచెం కరివేపాకు, అంతేనండి, తాలింపు అయిపోయింది. ఇప్పుడు దీనిలో నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి, 4-5 పచ్చిమిరపకాయలు అని చెప్పాను కదా, అవి కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వేగాలి ఆనియన్స్ కూడా. ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేగితే సరిపోతుందండి. తర్వాత ఇందులో టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఒకటే టమాటా సరిపోతుందండి. కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగనిచ్చేసాక టమాటా ముక్కలు వేసేస్తే సరిపోతుందండి. ఇదిగో మూత పెట్టాను, మగ్గిపోయింది. ఉల్లిపాయలు అన్నీ పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి. ఈ టైంలో టమాటా ముక్కలు వేస్తానండి. టమాటా ముక్కలు వేసాకండి బాగా కలుపుకొని దానిలో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, రాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్ కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఒక చిన్న స్పూన్ కారం అయితే సరిపోతుంది. బాగా కలిపెట్టేసి ఇందులో ఒక చింతపండు పులుసు పోస్తున్నాను. వేడి నీళ్ళల్లో అయితే తొందరగా నానిపోతుంది చింతపండు. నిమ్మకాయ సైజ్ చింతపండు అని చెప్పాను కదా, చింతపండు పులుసు పోసాను. దానిలోనే మళ్ళీ మనకు సరిపడా క్వాంటిటీకి సరిపడా నీళ్ళండి. ముందుగా ఒక 250 ml వాటర్ పోసాను. అందులోనే ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా పోసేసానండి. చాలా తొందరగా అయిపోతుందండి ఇది. వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పప్పు పులుసు. ఇంకొంచెం నీళ్లు యాడ్ చేస్తున్నానండి. ఇదేం లేదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసామంటే చిక్కగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూసారుగా ఎంత ఈజీగా చేయొచ్చో పప్పు పులుసుని. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పి కామెంట్స్లో పెట్టండి. మీరు హాయిగా ఈ వింటర్లో సూప్ లాగా కూడా లాగించేయచ్చు.
అంత బాగుంటుంది ఇది. రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది పప్పు పులుసు. కమ్మని పప్పు పులుసు ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఎంతో టైం పట్టదు. పప్పు ఒక్కటి ఉడికించి పెట్టుకోవటమే కొంచెం టైం అన్నమాట. అది కుక్కర్లో ఎంతసేపు అండి, ఒక 3 విజిల్స్ రాగానే ఆపేయచ్చు కదా. ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మీ కపిల.